వెల్కమ్ టు జుహిత యామ్ని వరల్డ్. సింపుల్గా పావ్ బాజీ రెసిపీ ఇంట్లో చేసుకుందామండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నా దగ్గర క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, టమాటో, ఒక మిర్చి తీసుకున్నానండి. తక్కువ స్పైసీతో చేసే విధంగా పిల్లల కోసం కాబట్టి. ఈ క్యాలీఫ్లవర్, క్యాబేజీ నార్మల్గా వండితే తినరు కాబట్టి ఇలా పావ్ బాజీలో చేసి పావ్ బాజీ టైప్ ఇచ్చేస్తే చాలా హ్యాపీగా తినేస్తారు తెలియకుండానే. ఆల్రెడీ నా దగ్గర సోకూర్చొని ఉన్నాయి. ఇది ఒక 1 నైట్ సోక్ చేసుకున్నాయి అనమాట. వాటిని అన్నిటిని కుక్కర్లో తీసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక 5, 6 విజిల్ వచ్చేదాకా పక్కన పెట్టుకున్నాను. నేను పక్కన స్టవ్ మీద ఇంకో స్టవ్ మీద కొంచెం ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేసి 2 పావులు మాత్రం మంచిగా బటర్లో రోస్ట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అవుతున్న టైంలోనే నాకు విజిల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ విజిల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ప్రెషర్ తీసేసి అది ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ వేసేసాను. అందులో కొంచెం పావు భాజీ మసాలా, బ్లాక్ సాల్ట్, కొంచెం పెప్పర్, కొద్దిగా